ఏడుకుంటారు. చూసారా తిరుపతిలోని బ్రహ్మోత్సవాలకు కానీ అలాగే ఊరేగింపులకు కానీ శనగపప్పు, పిస్తాపప్పు, అలాగే బాదం పప్పు, గన్నెపప్పు కదా, జీడిపప్పు, శనగపప్పు, పప్పు గన్నెపప్పు వేస్తారండి. పప్పు కాదురా ఇలా ప్రసాదం వేస్తూ ఉంటారు. దొరికినట్టు తీసుకుని తింటారు. రాసి ఎక్కడ నేను రాజులతో తిన్నట్టుడే తెలిసిన రాళ్ళు ఉంటాయి అక్కడ తిరుపతిలో. మాడ వీధిలో మొత్తం పాలతో దిగేమో పాలు మంటలు వచ్చేస్తాయి. ఇలాగే అల్లాన్ని పని చేస్తా ఉన్నాడు. ఈ పండుగ చూసారు ఆయన ఆలకించి కుమార్ అంటే అని చెప్పేసి పెద్ద కుమారుని ఏదైనా కేకస్తానండి. కుమారు నాగన్న కుమారు నాగన్న కుమారా గోవిందరాజు ఆరుగురు వందలపై పిల్లలు ఆరుగురు వందలకే అనగానే మీ పెద్ద గొండెలు ఆలకించాడు. ఈ మాట నాకన్నా చిన్నవారు ఐదుకు కూడా అన్నప్పుడు కూడా అందుకున్న రేఖలు మన వాళ్ళైతే ఏమైనా పిలుస్తామో దగ్గరికి వచ్చి మెసేజ్ చేద్దాం. అక్కడ గేదెలు కొందరు గేదెలు ఎడగడ తీయాలి. నన్ను ఎందుకే నువ్వు ఎందుకే కాదు పెంకి తిరగట కాలిగట్లేదు బాబు. నేనేం రాను ఆడమ్మలైతే చెప్పడానికి ఏమన్నా తమ్ములారా మన ఏమో పిల్లలేని ఎవరు రాజ్యాలు ఎవరు స్థానాలు మనకన్నా తిన్నాడు. చూసి లేకపోతే మన వంశానికి ఏమైనా అనగానే మీ ఆరుగురు కలిసారు. తల్లివారితో చక్కొచ్చారు. మీ తల్లివారు చూసింది రేపు మాలారా మీరు ఆరుగురు కలిసి ఒకసారి మీతో వచ్చారా? అయితే వచ్చే వైశాఖాన్ని దాటినాడు మీరు ముస్తానండి అయ్యా అనగానే సరే ధనాన్ని ఇచ్చినట్టండి. ముస్తాబు అవుతున్నారు.
ఉన్నారు ఎవరు అంటాయా ఇంకా స్టార్ట్ అవుతున్నారు ఏమనంటే చేతనట బాబు గారి చేతనకు బుండీ నగరేశ్వరం ఏ నాయన 10,000 కప్పదు ఏడు బుద్ధి పెట్టారు నాడు అన్ని చూడ వేస్తారు నీళ్ళ కడగల కాడ నీ కంటలు పెద్దలకు వచ్చారు అమ్మా తిరగడ తల్లి అమ్మారే అమ్మా మాకు జీవించా జీవించి చుక్కనాచి పంపించమ్మా సెలవుకి సగలమ్మా సెలవుంటా సగలమ్మంటారా సెలవుకి సగలమ్మా అన్నారటండి ఆ రోజుల్లో మీరు బయలుదేరాలంటే ఓ బస్సు కానీ ఓ స్కూటర్ కానీ బోటర్ కానీ లేదు మీ కంటల పేరు లేదు రేతులు ఇంటికి రమ్మన్నారు మీరు మీ భార్య లేరా భార్య రా మీ భార్య ఉంటాడా మీ తల్లిగారు ఇద్దరు ఇంటికి రమ్మన్నారు మీరు చుట్టుకుపోతాయి మండిపోతాయి మీ తల్లిగారు ఎదురు రమ్మన్నారు మీ కంతలు ప్రేమ చదివారు ఎలాగ ఎదురు వస్తున్నారంటే ఆయన